మనం ప్రతిరోజు ఈ శరీరాన్ని శుద్ధి చేయడం కోసము సబ్బు, పిండి, రకరకాల పదార్థాలను వాడి ఈ దేహం యొక్క మలినాలను శుద్ధి చేసుకుంటాం. మరి మన మనస్సులో పేరుకపోయిన మలినాలు అంటే దుఃఖం, నిరాశ, నిస్పృహ, కోపం, చికాకు, బాధ, ఇలా మన మనసులో అనేకమైన మన నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి మనసు కూడా మలినమవుతుంది. మరి ఆ మనసులోని మలినాన్ని తీసేయాలంటే ప్రతిరోజు ధ్యానం అవసరం. శరీరానికి రోజు స్నానం ఎలాగో అవసరమో మన మనసును శుద్ధిపరచుకోవడానికి ప్రతిరోజు స్నానం అవసరం. ఆ స్నానం ఎలా చేస్తాం? ఆకాశగంగలో మునుగుతాం. ఆకాశగంగ అంటే ప్రాణశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటామో ఆ ప్రాణశక్తి తరంగాలు, కాస్మిక్ ఎనర్జీ తరంగాలు, విశ్వశక్తి తరంగాలు మనలోకి వచ్చి మన మనస్సును శుద్ధి చేస్తాయి. సో అప్పుడు మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కాబట్టి దేహానికి స్నానం ఎంత ముఖ్యమో మనసుకి ధ్యానం కూడా అంతే ముఖ్యం. థ్యాంక్ యూ.